ఈ వీడియోలో నేను హోపోనోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తుందా, ఇది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా, ఎలాంటి బెనిఫిట్స్ వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో టు బిగిన్ విత్, నాకు ఒక డౌట్ ఉండింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా హీలింగ్ జరుగుతుంది అని. కానీ వెన్ ఐ లెర్న్ దిస్ సబ్జెక్ట్, వెన్ ఐ లెర్న్ దిస్, ఎప్పుడైతే నేను ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను, ఎప్పుడైతే నేను ఈ బుక్ చదివాను, వెన్ ఐ లెర్న్ ఫ్రమ్ ద మై మెంటర్స్, ఐ అండర్స్టూడ్ ఇది వాట్ యాక్చువల్ గా దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నామో ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అనే దాని గురించి ఈ వీడియో అండి. డాక్టర్ హ్యూలెన్ చెప్పడం ఏంటి అంటే, మన సబ్ కాన్షియస్ లో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇది కరెంట్ లైఫ్ ఉండొచ్చు, మన చిన్నప్పటి నుండి ఉండొచ్చు, మన పాస్ట్ లైఫ్ ఉండొచ్చు, చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క మెమరీ అది రిలీజ్ అవ్వడానికి, ప్రతి ఒక్క మెమరీ మన లైఫ్ లో ఒక ఛాలెంజెస్ ని క్రియేట్ చేస్తూ వస్తుంది. సో మన లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెమరీ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్. సో డాక్టర్ హ్యూలెన్ ఏం చెప్తూ ఉన్నారు అని అంటే, వెన్ వి రిలీజ్ దిస్ వి గెట్ హీల్డ్. అయితే ఇక్కడ మనం ఎలా చేస్తున్నాం ఈ హోపోనోపోనో ప్రేయర్? వి ఆర్ సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ అని ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? ఐఎమ్ సారీ అని దేనికి చెప్తున్నాము అని అంటే, మనం ఆ ఛాలెంజ్ కి చెప్పట్లేదు. వీఆర్ నాట్ టెల్లింగ్ టు సమ్వన్ ఎల్స్ హూ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్, వాళ్ళకి చెప్పట్లేదు. We are saying that I'm sorry to the memory what is there within us. మనలో ఉన్న మెమరీకి చెప్తున్నాము ఐఎమ్ సారీ అని. ఎందుకు ఐఎమ్ సారీ అని చెప్తున్నాము అంటే, మనకు తెలియదు, మనం అది ఎప్పటి నుంచి మనం హోల్డ్ చేస్తూ ఉన్నామో. ఆ మెమరీ వాంట్స్ టు గెట్ రిలీజ్డ్ ఫ్రమ్ అవర్ సబ్ కాన్షియస్. ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఛాలెంజెస్ అగైన్ అండ్ అగైన్, అండ్ వీఆర్ సేయింగ్ ఐఎమ్ సారీ బికాస్ హోపోనోపోనో అనేది ఒక మెయిన్ ప్రిన్సిపల్ పైన వర్క్ చేసేది ఏంటి అని అంటే, టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. మనందరము మన లైఫ్ లో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఛాలెంజ్, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నాకు బిజినెస్ లో లాస్ వచ్చింది, వీళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు, నేను ఆ రోజు బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను, ఆ రోజు నేను మంచి స్కూల్లో చదువుకుని ఉంటే బాగుండేది, లేదా నాకు ఆ రోజు ఆ వీసా వచ్చి ఉంటే బాగుండేది, లేదా నాకు ఆ టైంలో నాకు ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఉంటే బాగుండేది. వి ఆల్వేస్ సే ఈ ప్రాబ్లం, నా లైఫ్ ఇలా ఉండడానికి వాళ్ళు కారణం, ఆ సిచ్యువేషన్ కారణం. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దట్, మీరు మీ పవర్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇక్కడ హోపోనోపోనోలో మనం ఏం చేస్తున్నాం అంటే, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, మనమే బాధ్యత తీసుకుంటున్నాం. ఏమి జరిగినా కూడా మనకి అదొక ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషన్ ఎందుకు మనం ఫీల్ అవుతున్నాము అని అంటే, బికాస్ ఆఫ్ సమ్ మెమరీ ఇస్ దేర్ విత్ ఇన్ అస్ సబ్ కాన్షియస్ మైండ్. సో మనం ఏం చేస్తున్నాము, ఏమి జరిగిన లైఫ్ లో ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఈ ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నందుకు నేనే బాధ్యురాలి, నాదే బాధ్యత అని చెప్పి ఐఎమ్ సేయింగ్ సారీ టు దట్ మెమరీ విచ్ ఇస్ కాజింగ్ దిస్ ఇష్యూ. ఐఎమ్ సారీ అనేది మనము మన మైండ్, మన సబ్ కాన్షియస్ లో ఉన్న ఒక మెమరీకి చెప్తున్నాం. దెన్ వీఆర్ సేయింగ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎందుకు చెప్తున్నాము? మనకి తెలియదు మనం ఎంత కాలంగా ఈ సబ్ కాన్షియస్ లో ఈ మెమరీని హోల్డ్ చేస్తూ ఉన్నాము. ఏ మెమరీ ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుందో కూడా మనకు తెలియదు. సో వి డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, ఎలా ఆ మెమరీ మనం ఎందుకు స్టోర్ చేసుకోవాల్సింది వచ్చింది, ఆ ఇన్సిడెంట్ ఏంది, ఏమైంది ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హోపోనోపోనో ఇస్ సేయింగ్ డోంట్ డిగ్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి డజంట్ నో. ఇది ఒక సింపుల్ ప్రేయర్. ఎందుకు అంత బ్యూటిఫుల్ గా రిజల్ట్స్ వస్తున్నాయి? బికాస్ వీఆర్ నాట్ డిగ్గింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ హ్యాపెన్. వి డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. అది ఏందో కూడా మనకు తెలియదు. We are taking responsibility and we are saying that please forgive me, whatever is there, I'm sorry for that, ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ దెన్ వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ అని ఎందుకు చెప్తున్నాం? ఇక్కడ ఎప్పుడైతే మనం ఐఎమ్ సారీ అని చెప్తున్నామో, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు ఆ మెమరీ మన సబ్ కాన్షియస్ నుంచి రిలీజ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ నుంచి ఆ మెమరీ రిలీజ్ అవుతుందో, వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ బికాస్ ఆ మెమరీ రిలీజ్ అయిపోతుంది, మనలో నుంచి ఆ మెమరీ వెళ్ళిపోతుంది. కాబట్టి వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనకి ఒక ఛాలెంజ్ క్రియేట్ చేసింది ఒకటి ఉంది కదా, ఇట్ ఈస్ రిలీజింగ్, అది రిలీవ్ అయిపోతున్నట్టు వీఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ leaving, thank you for releasing this method. And then we are saying I love you అనేది ఎందుకు చెప్తుంది? ఐ లవ్ యూ, డాక్టర్ హ్యూలెన్ ఎవరైతే ఈ కాన్సెప్ట్ చెప్పారో ఆయన చెప్పేది దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు ఆయన. ఐ లవ్ యూ, దిస్ హ్యాస్ ద ఒక గొప్ప వైబ్రేషన్ ఉన్న వర్డ్ అంటారు ఆయన. ఆయన ఏమంటారు అని అంటే, సీ ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టారు అన్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు ఆ ఫ్రెండ్ తో ఎలా ఉంటుంది, ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి మాట్లాడేసి ఐమ్ సారీ అని అనిస్తారా? అక్కడ యూ ఫీల్ హర్ట్ కదా. మీ ఫ్రెండ్ తిట్టే కానీ ఇమ్మీడియట్ మీకు ఒక బాధ వేస్తుంది, రిజెక్టెడ్ గా ఫీల్ అవుతారు కదా, లోన్లీగా ఫీల్ అవుతారు.
సో నెక్స్ట్ టైమ్ మీరు ఇమీడియట్ గా 5 minutes వాళ్ళతో మాట్లాడాలి అంటే యూ ఆపరేట్ ఫ్రమ్ దట్ స్పేస్. ఒక లోన్లీనెస్ నుంచి, ఆ ఒక ఫియర్ నుంచి, ఆ ఒక రిజెక్షన్ నుంచి మీరు మాట్లాడతారు. వచ్చే మాటలు అలానే ఉంటుంది కదా. మీ సిబ్లింగ్ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ సిబ్లింగ్స్. మీ తోబుట్టువులు, మీ అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. తిట్టంగానే ఇమీడియట్ గా మీరు వాళ్ళతో ఎలా బిహేవియర్ ఉంటుంది? కోపంగా మాట్లాడతారు, రఫ్ గా మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకంటే యు ఆర్ ఆపరేటింగ్, మీరు ఎక్కడి నుంచి వ్యవహరిస్తున్నారు, ఆ పెయిన్ లో నుంచి మీరు ఆపరేట్ చేస్తున్నారు. సో డాక్టర్ హ్యూలిన్ ఏం చెప్తున్నారు అని అంటే, వెన్ ఎవర్ యు ఆర్ సమ్ మెమరీస్ గెటింగ్ రిలీజ్డ్ అండ్ యు ఆర్ సేయింగ్ ఐ లవ్ యూ, యు ఆర్ ఫిల్లింగ్ దట్ స్పేస్ విత్ లవ్. ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు లవ్ నుంచి ఆపరేట్ చేయండి, అన్ని బ్యూటిఫుల్ గా జరుగుతుంది. స్టార్ట్ ఆపరేటింగ్ ఫ్రమ్ లవ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఆపరేట్ చేయండి అని చెప్తారు. ఐ లవ్ యూ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉందండి, గ్లాస్ లో ఎంటీగా ఉంది, దాంట్లో వాటర్ ఫిల్ చేస్తున్నారు. వాటర్ ఫిల్ చేయక ముందు ఎంటీ గ్లాస్ లో ఏముంది? ఎయిర్ ఉంది. ఎప్పుడైతే మీరు వాటర్ ఫిల్ చేస్తున్నారో ఆ ఎయిర్ బయటికి వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ఏదైతే ఒక మెమరీ రిలీజ్ అయిందో ఆ స్పేస్ ని మీరు లవ్ అనే ఫ్రీక్వెన్సీతో ఫిల్ చేస్తున్నారు, లవ్ అనే ఎనర్జీతో ఫిల్ చేస్తున్నారు. సో దట్ మీ నెక్స్ట్ టైం లవ్ అనే ఎమోషన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో మీ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి సంఘటనలు ఉన్నా, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అండ్ సే ఐఎమ్ సారీ, నేను ఏం చేశానో నాకు తెలియదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. And this will create magic in our lives. And I personally experienced the magic of Ho'oponopono chala sar. Two things was so amazing. I really want to share two things with you all. ఒక రోజు ఇలానే ఒక సెషన్ తీసుకుని, హోపోనోపోనో సెషన్ తీసుకుని, సెషన్ అయిపోగానే నేను వెళ్ళి, ఇట్స్ బీన్ లైక్ ఒక 4 years క్రితం సెషన్ తీసుకుని వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా నేను కిచెన్ లో వెళ్ళి కిచెన్ లో ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తాను. చపాతీ చేసేసి వచ్చాను. చపాతీ చేసిన రోల్ ని తీసుకెళ్లి ఆ మార్బుల్ యూస్ చేస్తాం మా ఇంట్లో. ఒక మార్బుల్ పైన చపాతీ రోల్ చేస్తూ ఉంటాం. ఆ మార్బుల్ ని తీసి నేను పక్కన పెట్టడానికి తీసినప్పుడు చెయ్యి జారిపోయి ఆ మార్బుల్ వచ్చి నా కాలు పైన పడింది. నా కాలు బొటన్ వేలు పైన పడింది. ఇమ్మీడియట్ గా మైండ్ బ్లాంక్ అయిపోయింది, నాకు ఏం కనిపించట్లేదు, చీకటి అయిపోయింది. కాళ్ళు ఇట్ వాస్ అరౌండ్ సమ్వేర్ 8:30 టైంలో జరిగింది. ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. బెడ్రూమ్ లోకి వెళ్ళేంత వరకు ఐ కుడ్ నాట్ వాక్. ఇమ్మీడియట్ గా కొన్ని సెకండ్స్ లోనే బ్లాక్ అయిపోయింది ఫింగర్ మొత్తము, కంప్లీట్ ఇంత లావు స్వెల్లింగ్ వచ్చేసింది. కాలు కింద పెట్టలేకపోతున్నాను. అప్పుడే సెషన్ తీసుకున్నాను కాబట్టి మైండ్ లో కంటిన్యూస్ గా నేను ఐఎమ్ అబ్జర్వింగ్ ఏం అవుతుంది, నా ఎమోషన్ ఏం ఎమోషన్ ఉంది, అండ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది రిపీట్ చేస్తూనే ఉన్నాను. బికాస్ ఆ పెయిన్ కి ఐ కుడ్ నాట్ టాక్, నేను మాట్లాడలేకపోతున్నాను. అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్, మా హస్బెండ్, మా పాప, మా అత్తగారు అందరు అడుగుతున్నారు, వాట్ హ్యాపెన్, ఏమైనా నొప్పేస్తుందా, ఏమి, ఆ కాళ్ళని కదిలియలేకపోతున్నాను, అండ్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఐ వాజ్ సేయింగ్ దిస్ కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నాను. ఒక 20 minutes తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్ చెప్పారు, లేదు హాస్పిటల్కి వెళ్ళాలి, అది ఫ్రాక్చర్ అయి ఉంటుంది, స్కాన్ చేయాలి. బికాస్ అది ఇమ్మీడియట్ గా కలర్ బ్లూయిష్ బ్లాక్ కలర్ లో అయిపోయింది ఫింగర్ అంతా, స్వెల్లింగ్ వచ్చేసింది టోటల్ గా. అండ్ ఇట్ హ్యాపెన్ అరౌండ్ 8:30, 9 o'clock కి నేను కాలు కింద పిల్లో పెట్టేసి నేను అలానే పడుకుని నిద్రపోయేసాను. అరౌండ్ 12 o'clock లేచి ఐ స్టార్టెడ్ వాకింగ్. నా కాలు పనిచేస్తుందా లేదా, అసలు ఫ్రాక్చర్ అయిందా, ఏమైందా, ఎంత హ్యాపీగా నేను నడిచాను అంటే పెయిన్ లైట్ గా ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 11 o'clock నేను ఒక సెషన్ తీసుకోవడానికి 20 kilometers ట్రావెల్ చేశాను. 20 kilometers ఐ ట్రావెల్ ఇన్ మెట్రో అండి, హైదరాబాద్ మెట్రోలో నేను ట్రావెల్ చేసి ఆ సెషన్ తీసుకుని వచ్చాను నేను. అండ్ ఐమ్ టోటలీ పర్ఫెక్ట్. మెట్రోలో వెళ్ళి మెట్రోలో వచ్చేసాను. ఐ కుడ్ స్టాండ్ ఫర్ 1 hour అండ్ టేక్ సెషన్ తీసుకోగలిగాను నేను. ఇట్ ఈస్ బికాస్ I feel truly because of this prayer Ho'oponopono. ఎందుకు అంటే there is no other way. అంత స్వెల్లింగ్ ఉంది, ఫ్రాక్చర్ అవ్వకుండా అంత స్వెల్లింగ్ ఉన్నా కూడా, కాలు బెనికినా ఏమైనా కూడా నెక్స్ట్ డే నడవలేరు. And I have traveled almost 20 kilometers. That was an amazing experience. And I have so many beautiful things. And I want to share one more experience with you all. ఒకసారి ఇలానే హ్యాపెండ్ ఒక 2 years క్రితం. నేను లంచ్ చేస్తున్నాను, ఇంట్లో ఎవ్వరూ లేరు. లంచ్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉన్నాను. ఒక మెసేజ్ వచ్చింది దట్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ ఈకేవైసీ అని బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. సో నేనేం చేశాను అంటే తినుకుంటూనే ఆ మెసేజ్ క్లిక్ చేశాను. దే ఆస్క్ సమ్ ఓటీపీ ఇచ్చాను, ఎవ్రీథింగ్. అక్కడ ఓటీపీ ఇయ్యంగానే అక్కడ ఒక మెసేజ్ వచ్చింది అనమాట, మీ అకౌంట్ నుంచి అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే అకౌంట్ కి. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది.
ఓటీపీ ఇచ్చాను నేను, మెసేజ్ వాజ్ దట్. అది చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇమీడియట్ గా ఏంటంటే ఆ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ కింద ఓటీపీ షేర్ అయింది. ఫస్ట్ ఒక ఓటీపీ షేర్ చేశాను, సెకండ్ ఓటీపీ. నాకు ఇమీడియట్ గా కాల్స్ వస్తుంది. విత్ ఇన్ 8 minutes నాకు 22 కాల్స్ వచ్చింది. ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను ఆ రోజు. నాకేంటి అని అంటే ఆ కాల్ లిఫ్ట్ చేస్తే నా అమౌంట్, నేను ఇప్పుడు ఓటీపీ ఆల్రెడీ ఒక ఓటీపీ ఇచ్చాను, ఇప్పుడు ఈ ఓటీపీ ఇస్తే నా అకౌంట్ లో అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఏం చేశాను అంటే ఇమీడియట్ గా కాల్ టు సైబర్ క్రైమ్ కాల్ చేస్తే వాళ్ళు నాకు క్లియర్ గా చెప్పింది. ఏం చెప్పారు అని అంటే, మీ అమౌంట్ పోతే మా దగ్గర కంప్లైంట్ చేయండి, మీకు వెళ్ళలేదు కదా, ఏం కాదు, మీరు నాకు కాల్ చేసినా మేము ఏం చేయలేము మేడం, మీ అమౌంట్ పోతేనే మేము కంప్లైంట్ తీసుకుంటాము అని చెప్పారు. దెన్ ఐ కాల్ పోలీస్ 100 డైల్ చేసి నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీరు ఇది సైబర్ ఇష్యూ, మాకు కాల్ చేయకండి, వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పారు. సో ఐ కాల్ టు సైబర్ క్రైమ్, మళ్ళీ కాల్ చేశాను. చూడండి నా మెసేజ్ నాకు ఇలా వచ్చింది, నేను ఆల్రెడీ ఒక ఓటీపీ ఇచ్చాను, నాకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తుంది, నేను కాల్ పిక్ చేస్తే నా అమౌంట్ వెళ్ళిపోతుందా వాళ్ళకి అని, నేను ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఏం చెప్పారు, మీరు కాల్ పిక్ చేయడం వల్ల మీ అమౌంట్ పోదండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ టైంలో ఏం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. సో ఏం చేయాలో నాకు తెలియలేదు. వాళ్ళు కాల్ పెట్టేసినాక నేను ఇప్పుడు ఏం ఓటీపీ ఇవ్వకూడదు కదా అని చెప్పి నేను ఏం చేశాను అని అంటే, బికాస్ ఫస్ట్ టైం నేను ఓటీపీ ఇచ్చినప్పుడు వాళ్ళు నా కంప్లీట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తీసేసుకున్నారు. అండ్ సెకండ్ టైం మెసేజ్ ఏదైతే ఓటీపీ అని వచ్చిందో అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. సో నా భయం ఏంటంటే, ఆల్రెడీ నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది, సో నేను కాల్ పిక్ చేస్తే నా అమౌంట్ వెళ్ళిపోతుందేమో అని ఒక భయంలో ఉన్నాను. సో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఒక్క సెకండ్ నేను పాజ్ తీసుకున్నాను. ఏమవుతుంది, ఇదంతా అయ్యేసరికి ఒక 30 minutes ప్రాసెస్ అవుతుంది. ఐ వాజ్ సో యాంగ్షియస్. ఒకటి క్లారిటీగా వచ్చాను. సి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. నేను ఇంకా ఈ మూమెంట్ లో యాంగ్షియస్ అవ్వకూడదు. సో ఏం చేయాలి, ఏదైతే అయిందో ఐ టేక్ చార్జ్ అని చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, వాట్ విత్ ఇన్ మీ హ్యాస్ క్రియేటెడ్ దిస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది రిపీట్ చేస్తూనే ఉన్నాను. కాల్స్ వస్తూనే ఉంది. కాల్ లిఫ్ట్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయగానే ఆపోజిట్ నుంచి ఒక వ్యక్తి ఏం చెప్పారు, హీ వాజ్ షౌటింగ్ ఆన్ మీ, తను అరుస్తున్నాడు అనమాట నాతో హిందీలో. నేను మీ అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను మిమ్మల్ని మీ అమౌంట్ సేవ్ చేయడానికి, మీరు కాల్ లిఫ్ట్ చేస్తలేరు అని చెప్పి నన్ను రివర్స్ అరుస్తున్నాడు. అరవంగానే నాకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నేను తిట్టేసి నేను కాల్ పెట్టేసి ఏం చేయలేము, ఇంకా నాకు అర్థమవుతుంది ఏం చేయలేము. నేను ఎప్పుడైతే నా కాల్ పిక్ చేశానో నా అకౌంట్ 0 balance. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వాళ్ళని తిట్టేసి నేను పెట్టేసి ఇమీడియట్ గా నేను టోల్ ఫ్రీకే కాల్ చేశానంట. అయిపోయింది, ఇంకా అమౌంట్ పోయింది. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసాను, ఇట్లా అమౌంట్ ఎవరిదైతే పోతుందో వాళ్ళకి రాదు అని. సో ఇమీడియట్ గా నేను టోల్ ఫ్రీ కాల్ చేస్తే, టోల్ ఫ్రీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ట్రాన్సాక్షన్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచే జరిగింది, సో మేమేం చేయలేము, మీరు బ్యాంక్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. సో నేనేం చేశాను అంటే, నిన్న బ్యాంక్ అకౌంట్ ని పాజ్ చేయాలి, హోల్డ్ లో పెట్టాలి, లేకపోతే ఇంకేమవుతుందో ఫ్యూచర్ తెలియదు అని చెప్పి నేను ఏం చేశాను, బ్యాంక్ వెళ్ళాను ఇమీడియట్ గా. అండ్ కంటిన్యూస్ గా సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది నేను ఎప్పుడైతే సెకండ్ ఓటీపీ వచ్చినప్పటి నుంచి నేను మైండ్ లో రిపీట్ చేస్తూనే ఉన్నానండి. నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ లో ఏం చెప్పారు అంటే, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచే జరిగింది ట్రాన్సాక్షన్. అండ్ దే హావ్ టోల్డ్ బ్యాంక్ లో అకౌంట్ లో 0 ఉంది. ఏమైంది అమౌంట్ అంటే, నేను ఓటీపీ షేర్ చేయలేదు సెకండ్ టైం. వాళ్ళు ఏం చేశారు అని అంటే, నా సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా తీసుకెళ్లి ఆర్డీ చేశారు, ఆర్డీలోకి పంపించారు. ఎప్పుడైతే ఆర్డీలోకి, ఎందుకంటే నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దే హ్యావ్ సెండ్ దట్ అమౌంట్ టు ఆర్డీలోకి పంపించారు. నా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోయి. సో దే టోల్ మీ వాళ్ళు బ్యాంక్ లో ఏం చెప్పారు అని అంటే, మీ అకౌంట్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఇది ఆర్డీ చేశారు, ఇప్పుడే ఒక 1 hour 1.5 hour క్రితం మీరే చేశారు ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో నేనేమన్నాను, ఎలా చేయాలి మళ్ళీ, అది వద్దు ఆర్డీ అని అంటే, దే హ్యావ్ చేంజ్ ఇట్, మళ్ళీ సేవింగ్స్ బ్యాంక్ లో వేసేస్తారు వాళ్ళు, చేసి అకౌంట్ ని కొన్ని డేస్ హోల్డ్ లో పెట్టాను, పాజ్ చేశాను. అక్కడ ఆ మూమెంట్ ఏంటి అని అంటే, ఐ డి నాట్ బ్లేమ్ సమ్వన్, ఐ డి నాట్ బ్లేమ్ మై సెల్ఫ్. నేను ఆ ఓటీపీ ఇచ్చినందుకు అన్కాన్షియస్ గా ఉండి, ఐ డి నాట్ బ్లేమ్ ఎనీ వన్ దట్ మూమెంట్. ఆ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయలేదు, సైబర్ క్రైమ్ వాళ్ళు కానివ్వండి. I took charge. What within me has created this? I'm sorry. Please forgive me. Thank you. I love you. సో ఆ మూమెంట్లో నేను అవేర్నెస్ లోకి వచ్చాను కాబట్టి నేను సెకండ్ ఓటీపీ ఇవ్వలేదు. అండ్ సంథింగ్ బ్యూటిఫుల్ హ్యాపెన్. నా అకౌంట్ 0 అయినా కూడా అమౌంట్ నా అకౌంట్ లోనే ఉండేది. సో ఇలాంటివి నేను చాలా అమేజింగ్ థింగ్స్ నేను ఈ ప్రేయర్ వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేశాను లైఫ్ లో. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ 100% దిస్ ఇస్ వర్కింగ్ అండి. వాట్ ఎవర్ ఇస్ ద ఛాలెంజ్ మీ లైఫ్ లో, హెల్త్ ఇష్యూ కానివ్వండి, మీ రిలేషన్షిప్స్ లో ఇష్యూ కానివ్వండి,
ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, మీ కెరియర్లో మీకు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నా, మీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా, మీకు లైఫ్లో క్లారిటీ లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అండ్ డూ దిస్ ప్రేయర్. నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో ఎలా ఈ ప్రేయర్ చేయాలి అండ్ ఈ ప్రేయర్ ఒక ఆడియోని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు మీరు చేయండి, యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు కనుక ఈ వీడియో నుంచి ఏదైనా మీకు తెలిసింది అని అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. హెల్ప్ మై ఛానల్ టు గ్రో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.